అంశాలు ఈ రోజుకి మనం తెలుసుకుంటూ ఉన్నాం. సేమ్ దానియేలు గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. దానియేలు ఏమని అధిపతితో చెప్తున్నాడు సంగతిని గురించి మనము పోయినసారి ఒక అంశాన్ని మనం దానిలో ధ్యానం చేసాం. దాంట్లోనే ఇంకొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. చదవండి మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించే భోజనాన్ని పానము చేయు ద్రాక్షారసాన్ని పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవివ్వమని నపుంసకుల అడిగాడు. చాలు. రాజు తినే భోజనం, ఆ ద్రాక్షారసం, ఆ పానీయం నేను తాగి నన్ను నేను అపవిత్రపరచుకొనని తను అధిపతితో చెప్పాడు. ఇక్కడ 3 అంశాలు, ఒక దాంట్లోనే 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, నేను ప్రత్యేకంగా ఉండాలి. ఇంకొకటి, ఆశా నిగ్రహం, చూసి కూడా తిన్ను నేను అంటున్నాడు. మూడవది, వాటిని జయించాల. మీరందరూ చెప్పాలి. ఒకటి, మీరు వింటున్నారు లేదని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా. మీరు కూర్చొనే ఉన్నారు, శరీరాలు ఇక్కడే ఉన్నాయి. అర్థమైందా? మనస్సు ఆత్మ సంచారం చేస్తున్నాడు దేశాల్లో. అది నేను చెప్తుంటే వింటున్నారు మీరు. ఒకే అంశంలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రత్యేకమైన జీవితం, నేను తినను. 2, ఆశా నిగ్రహం, చూస్తున్నాడు తినను, చూసి కూడా దాన్ని నేను తినను. రాజు భోజనం చూస్తున్నాడు, నేను తిన్ను. ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాడు, నిగ్రహశక్తి గెలవాడే ఉంటున్నాడు, జయించాలనుకుంటున్నాడు, అపవిత్రతను జయించాలని. అందరూ వింటున్నారా? ఒకటి, లౌడ్నెస్ పెద్దగా చెప్పాలి. ప్రత్యేకంగా ఉండాలి. సెకండ్, నిగ్రహంగా ఉండాలి. మూడవది, జయించాలి. ఈ 3 చేస్తే పరలోకానికి పోయినట్టే మనం అందరం. ఈ 3 చాలు. ఈ 3 చేయగలిగితే మన పరలోకానికి వెళ్ళినట్టే. అవకాశం ఉంది, అక్కడ అవకాశం ఉంది. అవకాశం ఉందని అన్ని సద్వినియోగం చేసుకునే దానికి లేదు. దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడు. ఎట చేశాడు దేవుడు మనల్ని? ఎలా చేశాడు దేవుడు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13 చదవండి. దేవుడు ఎలా చేశాడు మనల్ని? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. మళ్ళీ చదువు. మనం స్వతంత్రులుగా ఉండడానికి కొరకే దేవుడు పిలిచాడు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రం శరీరాన్ని పాడు చేసుకోకుండా చూసుకోండి. ఇక్కడ దానియేలు అదే చెప్తున్నాడు. నేను స్వతంత్రంగా ఉండొచ్చు, ఈ అన్ని దేశం, నేనేం చేసినా ఎవడికి తెలియదు. కొంతమంది చూడండి, అందరి ముందు చాలా బాగా నటిస్తారు. ఏదో నాకు ఎవరు తెలియని ప్రాంతాల్లో చూడాలి వాళ్ళని, ఒక ప్రత్యేకంగా ఉంటారు. మళ్ళీ అందరి ముందేమో బాగానే ఉంటారు, ఎవరు లేనప్పుడు ఇంకో విధంగా ఉంటారు. మనం స్వతంత్రంగానే చేసేసాడు దేవుడు. మనం ఏం చేసినా నిన్ను అడిగేదానికి ఎవడడతాడు నిన్ను?
నా డబ్బుతో నేను తింటున్నా, నా డబ్బుతో నేను తాగుతున్నా, నేను ఏమైనా చేసుకు, నువ్వెవడ నన్ను అడిగేదానికి అంటుంటారు. స్వతంత్రులమే, ఏమైనా చేసుకో, నీ ఇష్టం చేసుకోవచ్చు, కానీ అన్నీ చేయకూడదు, అన్నీ చేయదగినవి కాదు. దానియేలు జీవితంలో మనం గమనించి చూడాలి. దేవుని బిడ్డలమైన మనం గమనించాల్సింది ఏంటంటే, అన్నీ చేయకూడదు, ఉన్నాయి కదా అని చేయకూడదు, ఉన్నాయి కదా అని చేయకూడదు. ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు అంతే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు చెప్పుకోండి, నేను ప్రత్యేకంగా ఉండాలని. ఆమేన్ చెప్పండి, అందరూ చెప్పండి, నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్. నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి, ఏదో ఇతను ఒక ప్రత్యేకంగా ఉన్నాడు, అందరిలాగా లేడే, ఈ అమ్మాయి అందరిలాగా లేదే, ఈ ప్రవర్తన వేరేగా ఉందే, అందరిలాగా లేదే. కొంతమంది ఏం చేస్తారంటే, కాలేజీకి పోగానే వాళ్ళని చూసి వీళ్ళని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు, వాళ్ళలాగా వీళ్ళు ఉండాలా, వాళ్ళలాగా వీళ్ళు ఉండాలా. కాబట్టి మగపిల్లలు చూడండి, నా క్లాసులో వాడికి నా క్లాసులో ఉన్నాడు 4 లక్షల బండి ఉంది నాన్న, నాకు కూడా గుని అంటాడు. వాళ్ళ నాయన లంచాలు తీసుకొని ఇంకా చెప్పకూడదు, ఇంకా చాలా చేస్తుంటాడు. అవన్నీ చేసి 4 లక్షల బండి గురించి. సరే, లంచాలు తీసుకోకపోయినా వాళ్ళ నాయన సంపాదించిన డబ్బు ఉంది, వాళ్ళ నాయన సంపాదించింది, కావాల్సిన ఉంది. 4 లక్షలు కాకపోతే 10 లక్షల బండి కొనిస్తాడు. మీ నాయన ఏం చేస్తున్నాడు? ఆటో తోలుతున్నాడు. నీకు చేతనైతే నువ్వు కష్టపడి కొనుక్కో. 4 లక్షలు బండి కొనిస్తే నీకు ఆయిల్ పోసుకుని డబ్బులే ఆడించి వస్తాయి. నీకు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళని చూసి నువ్వు వాళ్ళలాగా మారాలనుకోకూడదు. ఆ దేశంలో ఉన్నటిని కూడా నాకు వద్దంటున్నాడు. ఉంటాయి, అన్ని అవకాశాలు కుదరతాయి, అన్నీ దొరుకుతాయి కూడా. అన్నీ ఉన్నాయి కదని అన్నీ అనుభవించకూడదు. స్వతంత్రులుగానే ఉన్నాం మనం. దేవుడు ఆదామవల్ని ఏదైనా తోటలో పెట్టాడు, అన్నీ తినండి అన్నాడు, స్వతంత్రులుగా పెట్టి తినండి, దీనివల్ల తినబాకండి అన్నాడు. ఆ ఇంకిత జ్ఞానం ఉండాలి మనకు. శరీరాన్ని అపవిత్రపరిచేది ఏది అని గుర్తుపట్టాలి. స్వతంత్రులుగా మిమ్మల్ని చేశాను, కానీ మీ శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా చూసుకోండి అన్నాడు. దీనివల్ల మన శరీరం పాడవుతుంది, అపవిత్రపరచబడుతుంది అనే సంగతి తెలుసుకోవాలా. శరీరం అపవిత్రపరచబడుతుంది అన్న సంగతి తెలుసుకొని దాన్ని, నా శరీరాన్ని అపవిత్రపరచకూడదని అతని జీవితంలో మనం గమనించి చూస్తే ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాను, నాకు వద్దు, నాకు ఒక ప్రత్యేకమైన జీవితం కావాలి, నా శరీరం అపవిత్రపరచబడకూడదు, నా శరీరం అపవిత్రపరచకూడదు. అర్థమైందా? నేను అపవిత్రపరచుకోకూడదు, నేను ప్రత్యేకంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. కొంతమంది తినే తిండిని బట్టి ముఖం చూస్తే గుర్తుపట్టచ్చు, ముఖం వికారంగా తయారవుతుంది. కొంతమంది ముఖం తిండిని బట్టే ముఖం వికారంగా మార్చబడుతుంది. తిండిని బట్టే ప్రవర్తన మారుతుంది కొన్నిసార్లు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ప్రత్యేకంగా ఉండాలన్నాడు, నేను కలవకూడదు ఎవరిలో అన్నాడు. మన భారతదేశంలో ఉన్నాం మనం. ఎవరి తిండి వాళ్ళది, ఎవరి కల్చర్ వాళ్ళది. ఒకరు మాంసం తింటారు, ఒకరు తినరు, ఒకరు పప్పు తింటారు, ఒకరు ఆకుకూరలు తింటారు. ఎవరు తినేది వాళ్ళు తినండి, ప్రత్యేకంగా ఉండండి. నేను కోడిని తింటే కోడిలాగా దెబ్బలో తిరుగుతారని నేను చెప్పను. కోడికి ఉన్న మంచి బుద్ధులు చెప్పడం ఒకడు. కోడిని ఉదయాన్నే లేస్తుంది, వాడు లీమును. కోడిని ఉదయాన్నే అందరిని నిద్రలేపుతుంది.
కోడి దెబ్బలు తిరుగుతుంది, కోడి తిన్నోళ్ళు కోడిలాగా వస్తారు అని మాట్లాడే మెదడు తక్కువ వాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థం కాలేదా? ఏది తింటే దానిలాగా ప్రవర్తిస్తే, ఏది తింటే దాన్ని గడ్డి తిన్నది దున్నపోతు అందరిని పడుస్తుంటుంది. దున్నపోతు గడ్డే తింటుంది, మాంసం తిందు, గడ్డే తింటుంది, అందరిని పడుస్తుంటుంది. అర్థమవుతుందా మీకు? అర్థమైతే ఒకసారి రైలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఒక నేను చెప్పేది ఏంటంటే, తిండి గురించి నేను టచ్ చేయట్లేదు. అతను తీసుకున్న నిర్ణయాల్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాడు, ఇంకోటి నిగ్రహ శక్తి కలిగి ఉండాలనుకుంటున్నాడు, ఇంకోటి అంటే జయ జీవితం కావాలనుకుంటున్నాడు. ప్రత్యేకత అనేది మనకు జీవితంలో ఉండాలి. నువ్వేం తింటే తిను, అనవసరం. ఒక ప్రత్యేకమైన జీవితం దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలనే కదా మోషేని దేవుడు పంపించింది అక్కడికి. నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనంలో, నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఫరో మోషే అహరోనును పిలిపించి, ఫరో మోషేని అహరోను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో ఈ చెప్పెను. దేశంలో దేవుణ్ణి బలించుకోపోండి అన్నాడు. అందుకు వాళ్ళు అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకి మేము అర్పించాల్సిన బలి ఐగుప్తీయులకు హేయము. ఐగుప్తులకి అసలు దానికి అర్థం కాదు వాళ్ళకి. ఇదిగో మేము ఐగుప్తీయులకు ఏహ్యమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన వాళ్ళ ఎదుట మేము అర్పించాం, వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యంలోనికి 3 రోజులు ప్రయాణం చేసి వెళ్తాం. 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళి ఆయనకు బలి అర్పించుదాము. అక్కడ మేము బలి అర్పిస్తాం. మీ దగ్గర ఉండం, మీ దగ్గర మేము ఉండం. మీకు అర్థమవుతుందని చెప్పమంటారా? మనం స్తోత్రాలు చెప్పి స్తుతులు చెప్తుంటాం, మనకి అది ఎంజాయ్, దేవుళ్ళు ఆనందిస్తుంటాం. అది అవతల వాళ్ళకి బాధకరంగా ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు? వాళ్ళు 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 చేస్తున్నారు అనుకోండి, మనకు బాధగా అనిపిస్తుంది, మనకు అది వికారంగా అనిపిస్తుంది. మనం దేవుడు స్తుతిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకొక విధంగా అనిపిస్తుంది, వాళ్ళు ఆరాధిస్తున్న మనకు ఒక అనిపిస్తుంది. అందుకనే మోషే వీళ్ళు అంటారు, మీకు మీ దగ్గర వికారం మీకు అనిపిస్తుంది మేము చేస్తే, కానీ మేము దేవుడికి ఇవ్వాలి. మేము అక్కడ చేయము. 3 రోజులు ప్రయాణం అయ్యి దూరంగా వెళ్తాం. దూరంగా వెళ్ళి అక్కడ మా దేవునికి ఇస్తాం. మేము అక్కడికి వెళ్తాం, దూరంగా వెళ్తాం, ప్రత్యేకంగా ఉంటాం. మేము మీరు కలవం. ఇశ్రాయేలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరితో కలవరు. వాళ్ళ కల్చర్ డిఫరెంట్, వాళ్ళ ప్రత్యేకత వేరు, బట్టలు వేరు, వాళ్ళు వేసుకునే బట్టలు వేరు, వాళ్ళు మాట్లాడే మాట వేరు, వాళ్ళ పద్ధతే వేరు. ఇప్పటికీ ఇస్లాం దేశానికి వెళ్ళండి మీరు. ఇప్పుడు మన వాళ్ళు ఇల్లు ఉన్నారు అక్కడికి, 36వ పోయినారు. ఇప్పుడు అవసరం మనిషి తరపున పోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయాణములంతట్లో దేవుడు తోడైండును గాక. వాళ్ళు ఇల్లున్నారు. ఇప్పుడు చూడండి, కావాలంటే ఇస్లాంలో అరబ్బుల్ని, ముస్లిమ్స్ని, యూదుల్ని, క్రైస్తవుల్ని ఈజీ గుర్తుపట్టచ్చు. ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే, అరబ్బులు అలాగే ముస్లిమ్స్ శుక్రవారం వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇప్పుడు దుబాయ్ కంట్రీలో శుక్రవారం సెలవు, ఆదివారం కాదు, శుక్రవారం సెలవు ఆడ. ఇప్పటికీ ఆదివారం కాదు, శుక్రవారం సెలవు అక్కడ. వాళ్ళు కూడా ఆదివారానికి మారాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దేశమంతా ఎట్టుంది కదా అని. శనివారం యూదులు వాళ్ళు వెళ్ళిపోతారు. క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేస్తారు.
యెరూషలేములో క్రైస్తవులు కూడా ఉన్నారు, యూదుల్లో నుంచి క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఈజీ గుర్తుపట్టచ్చు, శుక్రవారం, శనివారం, ఆదివారం. వాళ్ళు ఈజీగా గుర్తుపట్టచ్చు. శుక్రవారం వెళ్తున్నారంటే ఓ వీళ్ళు ముస్లిమ్స్ అని తెలిసిపోద్ది, భారప్స్ అని తెలిసిపోద్ది. అర్థం కదా? వీళ్ళు శనివారం వెళ్తున్నారంటే వీళ్ళు యూదులని తెలిసిపోద్ది. ఈ క్రైస్తవులు ఆదివారం వెళ్తున్నారంటే క్రైస్తవులు తెలిసిపోద్ది. ఒక ప్రత్యేకత. మేము దూరంగా వెళ్ళిపోతాం, ఇక్కడ ఆరాధించాం, ప్రత్యేకంగా ఉంటాం మేము. మిగతా కలం వాడు తక్కువైనాడు కాదు, రాజు తక్కువైనాడు కాదు అంటాడు. సరే వెళ్తే వెళ్ళండి, కానీ మీరు మీ ఆడవాళ్ళు తీసుకెళ్ళబాక, మీ ఆడవాళ్ళు తీసుకెళ్ళబాకండి, ఆ పశువులన్నీ తీసుకెళ్ళబాకండి. ఇక్కడ పెట్టేసి పశువులు తీసుకెళ్ళకపోతే దేవునికి బలి ఏమి ఇవ్వాలి అక్కడ? ఎంత తెలియగలవాడు చూడు. వీళ్ళు అర్పణ ఇవ్వాలి కదా అక్కడ తీసుకెళ్ళి, యాజకత్వంలో అర్పణ ఉంటుంది కదా, అవసరం లేదు. మీరు వాళ్ళు తీసుకెళ్ళబాకండి, వీళ్ళు చూడు వెళ్తే వెళ్ళండి కానీ దూరం వెళ్ళబాకండి. వీళ్ళంటారు 3 రోజులు ప్రయాణం చేసిపోతాం మేము, అక్కడ పోయి ప్రత్యేకంగా చెత్త దూరంగా వెళ్తాం మేము, సమీపంగా ఉండం, దూరంగా వెళ్తాం. దానికి వాళ్ళు అంటారు, నిర్గమకాండంలో వాళ్ళు అంటారు 10:24లో 33:14లో చదవండి. ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించు, మీరు వెళ్ళి దేవుని సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ మందలో పశువులు పెట్టేసిపోండి, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును. సరేలే, మీ బిడ్డల్ని మీరు తీసుకెళ్ళండి కానీ పశువులు తీసుకెళ్ళబాకండి, ముందు ఆడవాళ్ళని తీసుకెళ్ళొద్దు అన్నాడు. చూడు ఎంత తెలియగలవాడు. ఆ తర్వాత సరే తీసుకెళ్ళండి కానీ పిల్లలు కూడా తీసుకెళ్ళండి కానీ పశువులు తీసుకెళ్ళబాకండి అన్నాడు. 33:14 మోషే అంటాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా నేను వస్తుంది, నీకు విశ్రాంతి కలుగు నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మోషే నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మమ్మల్ని తోడుకొని పోకు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళబాక. నా ఎడలను ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియవడు? దేని వలన తెలుస్తుంది? నీవు మాతో వచ్చుట వలనే కదా. మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. ప్రత్యేకించబడతాము. కొట్టండి చప్పలు గట్టిగా. ఏమి జనంలో నుండి మేము ఎలా ఉంటాము? చెప్పండి, వాళ్ళు చెప్పండి, ఎలా ఉంటాము? నువ్వొక ప్రత్యేకంగా ఉండాలంతే. ఆమేన్, హల్లెలూయా. చెప్పగట్టి చెప్పు హల్లెలూయా. నాలాంటోడు ఇంకోటి ఉండకూడదు, నీలాంటోడు ఇంకోటి ఉండకూడదు. దేవుడు అట్ట చేశాడు. ఎగ్జాంపుల్, నా ఏలు ముద్ర ఇంకెవరికి ఉండదు ప్రపంచంలో. అర్థమైందా? దొంగలు పట్టుకునేది అట్లే. ఎందుకు ఆధార్ కార్డు పోతే కళ్ళు పెట్టమంటారు? ఎందుకు కళ్ళు చేతులు అన్నీ పెట్టమంటారు? ఎందుకు? ఇలాగే ఏరే వాళ్ళకు ఉండదు. దేవుడు కాపీ చేయడు, కొత్తవి చేస్తుంటాడు అన్నీ. కాపీ చేయడు దేవుడు. ఇలా కూడా చూస్తే చూడడానికి ఒక 5 మంది ఉంటారు, 7 మంది ఉంటారు అంటుంటారు. చూడడానికి అట్టే ఉంటారు కానీ వాళ్ళు కాదు. తేడా ఉంటుంది, ఏదో తేడా ఉంటుంది. ఏ తేడా లేకపోతే వాడు శుద్ధంగా చెప్పులు వేసుకుని నడుస్తాడు. ఈ పక్కనోడు చెప్పుల్ని కాళ్ళతో తొక్కేసి నడుస్తాడు. వాడు కాళ్ళు ఈడ్చుకుంటూ పోతాడు, వీడు ఈడ్చుకోకుండానే పోతాడు. ఏదో ప్రత్యేకత ఉంటుంది, మార్పు ఉంటుంది, తేడా ఉంటుంది. నువ్వు ప్రత్యేకంగా ఉండాలంతే. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు మోషేతో, మేము ప్రత్యేకంగా ఉంటాం వీరు భూమి మీద, ఎవరితో కలం. దానియేలు అది చెప్తున్నాడు, మేము కలం. యోధా వంశంలోంచి వచ్చాం మేము కలం, ఎవరితో ప్రత్యేకంగా ఉంటాం. పొద్దుకై కూడా అదే అంటాడు, నేను ఎవరికి తల వంచను, నేను యూదుణ్ణి. చెప్పండి అందరూ, నేను ఎవరికి తల వంచను. చెప్పండి అందరు గట్టిగా, కొంచెం పెద్దగా చెప్పు. నేను క్రైస్తవుణ్ణి. ఆమేన్. చేత తల్లి చెప్పు, గట్టిగా ఒకసారి చెప్పు. నేను ఎవరికి తల వంచను, నేను క్రైస్తవుణ్ణి.
ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకం కనబడాలి. మనం చూస్తే తెలిసిపోవాలి ప్రత్యేకత. చూడంగానే కనిపెట్టేశారు వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారా అని. అపోస్తల కార్యంలో కూడా 2వ అధ్యాయం 40 వచనం చదవండి. 2:40 చదవండి. మీరు మూర్ఖులకి ఈ తరము వారికి మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారు చూడండి, వేరుగా ప్రత్యేకంగా మూర్ఖులు ఈ లోకంలో ఉంటారు, మీరు ప్రత్యేకంగా ఉండండి. రక్షించబడిన వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాట, లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, లోకంలో ఉన్న వాళ్ళకి కాదు ఈ మాట చెప్పి, లోకంలో ఉన్న వాళ్ళకి కాదు ఈ మాట చెప్పేది, దేవుని నమ్ముకున్న బిడ్డలకి చెప్తున్నాడు. మూర్ఖులు ఉంటారు, వాక్యాన్ని కలిపి చిడిపి చెడగొట్టి మాట్లాడి మీ విశ్వాస జీవితాన్ని నాశనం చేసే మూర్ఖులు ఉంటారు. వాళ్ళకి మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, జత కలిసి ఉండకూడదు. నీతికి దుర్నీతి. కొంతమంది ఉంటారు విశ్వాసులు, కొంతమంది విశ్వాసులు ఉంటారు వెతికి 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 ఆ పనికి మానవాళ్ళు పక్కనే కూర్చుంటారు. నాకు తెలిసిన పనికి మానవాడు ఒకడు ఉన్నాడు, వాడు పక్కనే కూర్చుంటారు ఎతికి ఎతికి. ఇక్కడ లేరులే, మన మందిరంలో కాదు నేను చెప్పి. నేను ఒకప్పుడు సేవ చేసేటప్పుడు ఇక్కడ అనుకునేరు ఆ పనికి మానవుడు ఎవడో అని. మీరు ఎతుక్కుంటా మీ జీవితాన్ని నాశనం చేసుకునేరు. నేను కొత్తలో సేవ ప్రారంభించినప్పుడు, సేవలో ఉన్నప్పుడు నేను ఒక దగ్గర సేవ చేసేటప్పుడు సంగతి చెప్తున్నా, ఇక్కడ అనుకునేరు. ఇక్కడ అందరూ ప్రత్యేకంగా ఉన్నవాళ్ళే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. పనికి మానవాళ్ళు ఎవరు లేరులే. కొంతమంది ఎత్తుక్కొని వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళతోనే బంధాలు కలుపుకొని వాళ్ళెళ్ళకే పోయి వాళ్ళింట్లో వండుకొని వాళ్ళింట్లో తిని మూతులు నాక్కొని కాదు, కూరలన్నీ తీసుకొని నాకి చూసి రుచులన్నీ తిని ఇంట్లో తిరిగి మొత్తం తిరిగి వచ్చి మరలా వచ్చి వాడు ఇటు చేశాడు, ఇది ఇటు చేసింది, వాడు అటు చేసాడు, ఇటు చేసి ఎందుకు ఆడపోయి కూర్చున్నా వాళ్ళ పక్కన? వాడితే నీకే సంబంధం? తెలిసిపోయి ఆడము తెలుసు కదా నీకు. ఆ విషయంలో ఆడవాళ్ళని గనపరచాలి. అందరూ ఆడవాళ్ళని సపోర్ట్ కొట్టడం, గట్టి కొట్టడమ్మా. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు లేనట్టున్నారు, కొట్టండమ్మా, గట్టి కొట్టండి. ఆడవాళ్ళు దాన్ని ఆ విషయంలో గొప్ప ఆడవాళ్ళని మెచ్చుకోవాలా. మీరు కొట్టండి, మగవాడు కొట్టండి, వీళ్ళ కోసం కొట్టండి రా, అరే వీళ్ళ కోసం గట్టి కొట్టండి, మీరు కాదు లేదు. ఎట్ట గుర్తుపట్టాలంటే వీళ్ళు ఎంత తెలివిగలవాళ్ళంటే అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతికెత్తుకొని గుర్తుపట్టేస్తారు. వీళ్ళంత తెలివి వీళ్ళకి. అన్నం ఉడికిందో లేదో చూడమైన కోడలకి చెప్తే డేక్షాలో ఉన్న దబళ్ళదంతా కింద పారబోసి చూస్తుందంట. ఒక 70 ఎంఏ చదివింది, అన్నం ఉడికింది తెలియదు ఆ మనిషికి, మొత్తం కింద పారబోసి చూస్తుంది. ఆడవాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. ఒక్క మెతికెత్తుకొని చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పేస్తారు. ఈ మగవాళ్ళకే తెలియదు, అందుకనే పోయి వాళ్ళతోనే సహవాసం చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళ పక్కనే పోయి కూర్చుంటారు, మళ్ళీ వాళ్ళ ఇంటికే పోతుంటారు, వాళ్ళ ఇంట్లో పోయే కూర్చుంటారు, వాళ్ళ ఇంట్లోనే ముచ్చట్లు పెట్టుకుంటారు. అర్థమైందా? వాళ్ళని అడగండి, అన్నం ఎట్ట ఉడికిందో చూసేది తెలుసుకునేదాన్ని. ప్రత్యేకంగా ఉందామని లే, కొంచెం కూడా మూర్ఖులు. మీరు మిమ్మల్ని చూస్తేనే గుర్తుపట్టచ్చు వీళ్ళు భక్తి కలిగి జీవించాలనుకుంటున్నారా, భక్తిహీనులుగా ఉండాలనుకుంటున్నారా. వీళ్ళ సావాసం ఎవరితో? బైబిల్లో చక్క తేటతెల్లగా రాసింది. ఏమని రాసింది అక్కడ? మీలో అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో మీకేం పని? మీరు విశ్వాసులైతే విశ్వాస జీవితం కలిగిన వారితో సావాసం చేయండి.
నీ విశ్వాస జీవితం పెంపొందింపబడుతుంది, అది ఇంకా బలపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది, అది స్థిరంగా ఉంటుంది, ఉన్నది ఊడిపోదు. నీకున్న విశ్వాసం ఊడిపోదు. కొంతమంది పక్కన కూర్చుంటే మనకున్న విశ్వాసం ఊడిపోద్ది, మనకున్న భక్తి పోద్ది. అసలు మనం దేవుని నమ్ముకున్న బిడ్డలమా కాదని మనకే అనుమానం వస్తుంది. వాళ్ళ ప్రవర్తన వలన మనం కూడా ప్రవర్తన మార్చేసుకుంటాం, అంటే మారిపోతాం. కానీ దానియేలు అట్ట మారట్లేదు. మీరు పెట్టే తిండి మేము తినమో, మేము ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాం. ఆఫీసులో చిన్న సిట్టింగ్ పెట్టినారు. సిట్టింగ్ ఇప్పుడు కొత్త పేరు అనమాట. ఇంతకుముందేమో పోయామో తాగామని చెప్తుండేవాళ్ళు కూర్చొని, ఇప్పుడు సిట్టింగ్ పెట్టుకున్నారు అందరూ. ఆ సిట్టింగ్లో మేము కూడా కూర్చున్నాం. అప్పుడు కానీ అందరి ముందు కానీ నేను కానీ కొంచెం తాకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారని నేను కూడా కొంచెం తాగి సగం తొట్టులో పోసిన, కడుపులో పోసిన, కొంచెం తొట్టులో పోసిన, కొంచెం దాగి వచ్చిన. ఆ కొంచెం పోయి నీ కొంప కొలుతుంది. ఆ కొంచెం అని నీ జీవితం నాశనం అవుద్ది. విశ్వాసులకి ఏం పొత్తు ఎక్కడ? నీతికి దుర్నీతికి ఏ సంబంధం? నీతికి దుర్నీతి పనులతో నీకేం పని? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకి చీకటికి ఏం పొత్తు? వెలుగుగానే ఉండాలి, చీకటిగానే ఉండాలి. నువ్వు వెలుగు సంబంధమే, చీకటి సంబంధం కాదు కదా. వెలుగు సంబంధిగా ఉండు. చీకటి సంబంధంతో నీకేం పని? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తు బెలియాలతో నీకే సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొంది? దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏ సంబంధం? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. ప్రత్యేకంగా మనం ఉండాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రత్యేకంగా ఉండాలి మనం. పొరపాటు వాళ్ళతో కలవకూడదు. పొరపాటుని కలవకూడదు. తిమోతిలో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తిమోతిలో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన మాటలకి విముఖుడిగా ఉండు. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తి కలిగిన వాడివైతే నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడబాక. నువ్వు తినేది ఆకుకూరలైనా, నువ్వు తినేది పప్పు అయినా, నువ్వు తినేది శుద్ధ పప్పు అయినా, ముద్ద పప్పు అయినా, నీ మాటలున్నాయే, అర్థమైందా? నీ మాటలు ఉన్నాయి చూడు, అవే డేంజరు. అర్థమైందా? అర్థమవుతుంది మీకు? పేదవాడు పాలు తాగుతాడు, కొంచెం డబ్బు గల్లవాడు వెన్న నెయ్యి తింటాడు. ఏం తింటాడు? చెప్పరేంటి? పేదోడు పాలు తెచ్చుకుంటే ప్రతి ఇంట్లో పాలు ఉంటాయి. ఎంత పేదోడైనా పాలు ఉంటాయి. కొంచెం డబ్బు గల్లవాడు నెయ్యి తెచ్చుకుని వెన్న నెయ్యి తింటాడు. కోటీశ్వరులు ఏం తింటారో తెలుసా? పట్టుకొని తాగుతుంటారు. వాళ్ళనే కోటీశ్వరులు అంటారు. పట్టుకొని అని పట్టుకొని తాగుతుంటారు. అంతే తేడా. ఈ 3 రకాల బ్యాచ్లు ఉంటాయి. పాలు తాగేవాళ్ళు, నెయ్యి తినేవాళ్ళు, పట్టుకొని తాగేవాళ్ళు. వాళ్ళు కోటీశ్వరులు అంటారు. వాళ్ళని ప్రపంచంలోనే జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారు. తాగుతుంటారు. అది అర్థమైందా? అది ఇప్పుడు ఇక్కడ ఏం చదువుకున్నామని? ఇప్పుడు ఇక్కడ అపవిత్రమైన వట్టి మాటలు అపవిత్రంగా. నీకు ఎంత తింటే ఏం తింటే లాభం? నోరు తెరిస్తే చండాలమైన మాటలు మాట్లాడితే ప్రత్యేకత ఏది? భక్తి కలిగిన వాడు నెట్ట గుర్తుపట్టచ్చు. నువ్వు ప్రత్యేకంగా ఉన్నావంటే అట్లా నీ మాటను బట్టి గుర్తుపట్టాలా. ఆమె చెప్పండి గట్టిగా చెప్పు.
తినే తిండి కాదు, నీ మాటలు ఎట్టున్నా చూసుకో, గుర్తుపెట్టుకో. మాట తీరి ఎలా ఉండాలి? భక్తి కలిగిన వాటిలాగా ఉండాలి. భక్తిహీనుల్లాగా మాట్లాడకూడదు. విస్తారమైన మాటలు ఏముంటుంది? విస్తారంగా మాట్లాడే వాళ్ళని భక్తిహీనులు అంటారు. విస్తారంగా మాట్లాడే వాళ్ళని భక్తిహీనులు అంటారు. జ్ఞానం కలిగిన వాళ్ళు వింటారు. అజ్ఞానులను ఎట్ట గుర్తుపట్టచ్చట? వాగతా ఉంటారు, లోడ 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 వాగతా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు వాగేమనుకో నిన్ని బయటపడతాయి. బాధపడినప్పుడు వాగినామనుకో నీ వీక్నెస్లన్నీ బయటపడతాయి. కోపంతో మాట్లాడామనుకో ఎవడో ఒకడు నీకు ఏదో ఒక ప్లాన్ వేస్తాడు. నీ మాట్లాడే మాటలను బట్టి అన్నీ బయటికి తెలిసిపోతాయి. చిన్నగా నిన్ను ప్లాన్ చేసి నీ తల్లిదండ్రులకి నిన్ను తండ్రుల నుంచి దూరం చేసి, అర్థమైందా, వాడు ట్రాప్లోకి తీసుకెళ్తాడు. మగపిల్లైనా ఆడపిల్లైనా సరే. పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి మనం. ఆమె చెప్పండి గట్టిగా. అట్లా మాట్లాడే వాళ్ళని గుర్తుపట్టి ఆ మాటలకి చెవి పెట్టకూడదు, మనం వినకూడదు, పొరపాటుని వినకూడదు. పలానా వాళ్ళ గురించి మీకు తెలుసా? నాకు తెలిసింది చెప్పమంటారా అంటే నోరు మూసుకొని ఉండని చెప్పాలి. నోరు మూసుకొని ఉండని చెప్పాలి. మనం వాళ్ళు నోరు మూసుకోమని చెప్పాల్సిన అవసరం లే. మనం అక్కడి నుంచి పోతే వాళ్ళు మూసుకుంటారు. మనం అని షాటంత చేసినామనుకో, చెవు షాటంత చేసామనుకో బాణంత చేసి మాట్లాడతారు. ఉన్నవి లేవన్నీ కలిపి మాట్లాడతారు. స్కూల్లో టీచర్ చెప్పిందంట ఒకటి చెవులో. ఏమని చిన్నప్పుడు విన్నా నేను. ఇద్దరు పండు కొని తిన్నారు, పండుని కొని తిన్నారు అని పక్కనోడి షోలో చెప్పమన్నాడు. ఇద్దరు పండు కొని తిన్నారని షోలో చెప్పమంటే వీడు చెప్పి వాడు చెప్పి చివరికి పోయే లోపల ఇద్దరు ఆడ పండుకొని ఉన్నారని చెప్పాడు. పండుకొని తిన్నారా పడుకొని ఉన్నారా? టీచర్ చెప్పింది ఏంది? పండుకొని తిన్నారు, ఆడిద్దరు పడుకొని ఉన్నారని చెప్పాడు. ఆ కొంప కూలిపోయింది. ఉన్నాడు అట్టోడు ఉన్నాడు, ఒకడు ఏడే ఉన్నాడు, నా కళ్ళ ముందే ఉన్నాడు, పళ్ళు ఇకిలిస్తున్నాడు, ఎరుగుడికి ఉన్నాడు, కనబడుతున్నాడు. వాడు కానీ మాట్లాడటం వాళ్ళ ఫ్యామిలీ చల్లాచర్రం అయిపోద్ది అంతే. భలే వెరైటీ వాడు. అమ్మాయి దగ్గర ఒక మాట చెప్తాడు, అబ్బాయి దగ్గర ఒక మాట చెప్తాడు. వాళ్ళు విడిపోతూ ఉంటే సకలు కొట్టుకుంటుంటాడు. ఉన్నాడు ఒకటిడా ఉన్నాడు. ఉంటే వాడిని ఉండలేకుండా చేయొచ్చు కదా, వాడిని మార్చచ్చు కదా. నేను మార్చను, వాడు ఉండాలా. వాడు ఉండాలా, మీరు అనకూడదు. ఏదో తోటలో సాతాను ఉన్నాడా లేడా? వాడు మాట్లాడేవాడు ఉండాలి అవతో, లేకపోతే అవ చెవులు జల తగ్గదు. చెవులు దొరద తగ్గాలంటే ఉండాలి, వాడు మాట్లాడాలా. దురద చెవులని రాయలా బైబిల్లో? దురద చెవులని రాసిందా లేదా? ప్రత్యేకంగా ఉండాలా నీ మాట, నీ మాట, నీ ప్రవర్తన. ఏవంటే స్వతంత్రంగా ఉన్నట్టు ఏవంటే అన్నిటి చూడొచ్చా? స్వతంత్రంగా ఉన్నాం అన్నీ చూడొచ్చా? మీరు చెప్పండి. చూడకూడదు. మీకు ఒక సంగతి తెలుసా? నువ్వు నీ కళ్ళతో చూసింది నువ్వు చచ్చినా అది మైండ్లోంచి పోదు. చిత్తులో పెట్టి తగలబెట్టినా నువ్వు చూసింది అట్లా ఫ్రిడ్డింగ్ అట్లే ఉంటుంది లోపల. అర్థమైందా? కొంతమంది దొంగలను అట్టే పట్టుకునేది. చచ్చినోడు చచ్చిపడి ఉన్నా కానీ వాడి కళ్ళల్లోంచి లెన్స్లోంచి చివరిలో ఎవరు చూశాడని ఆ ఫోటోని బయటికి తీసి వాడిని పట్టుకున్నా కేసులు లేకపోలేదు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, అన్నీ చూడకూడదు, అన్నీ వినకూడదు, అన్నీ మాట్లాడకూడదు, అన్ని దగ్గరలకి వెళ్ళకూడదు.
ప్రభువుని నమ్ముకున్నాం కరెక్టే, అన్ని దగ్గరికి వెళ్ళకూడదు, నోరుంది కానీ వాక్కూడదు. ఒక్కొక్క పోయి గుర్రం దగ్గర గాడి దగ్గర అరవకూడదు. వెనక గుర్రం దగ్గర పోయి కుక్క బౌ 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 అని అరుస్తుందంట. కాలుతో కొడితే పోయి ఆడబడింది. కాలుతో కొట్టే గుర్రం ఆడబడింది కుక్క. జీవితంలో అరవట్లేదు, చూడటంలే. అర్థమైందా? మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు. గుర్తుపెట్టుకోండి, మాట వినకూడదు. మీకేం పొత్తు విగ్రహాలకి మనకేం సంబంధం? విగ్రహాలకి మనకేం సంబంధం? ఆ విగ్రహాలు పుట్టింది ఎక్కడ? అహరోను ఉన్నాడు, దూడబొమ్మను తయారు చేసి ఇశ్రాయేలు బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈయన అని చెప్తున్నాడు. అప్పుడు కూడా మోషే అంటున్నాడు ఏమని? దేవుని పక్షాన ఉన్న వాళ్ళు పక్కకి రండి, సపరేట్గా రండి అంటున్నాడు. మీరు పక్కకి రండి, వాళ్ళని అట్టు ఉండండి, పక్కకి రండి అన్నాడు. ఎవరైతే సపరేషన్ అయ్యారో, ప్రత్యేకించబడ్డారో వాళ్ళనే ఇశ్రాయేలీలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విగ్రహాలకి, నిగ్రహం లేని వాళ్ళకి విగ్రహాలు కావాలా? నిగ్రహం లేనోడికి విగ్రహం కావాలా? ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఒకడు భార్య వాడికి విగ్రహం అయిందంట. ఒక్కొక్కడు ఉంటాడు ఇంట్లోంచి బయటికి రాడు. అన్నం వండుకోవటం, దీక్ష ముందు పెట్టుకోవటం, వాడు ముందు కూర్చోవటం, అట్టొక్కాలు వేసుకొని ప్లేట్లో కూడా వేసుకోరు, దాంట్లోనే కూర గుమ్మరించుకొని ఇద్దరు ఒకరికొకరు దీని చూసుకుంటా ఉంటారు. దేవుడు టప్ లేపాడేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, గట్టి చేతులు తెలే చెప్పండి. అరే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకెవరిని చూసుకుంటా కూర్చుంటావా? లేపేస్తాడు. అవసరమైతే వచ్చి ఆదివారం చెప్తా ఎవరిని ఎప్పుడు లేపుతాడో. చెప్పిన చాలా కాలం కింద చెప్పిన, మర్చిపోయినారు, మళ్ళీ చెప్తా. మీ మర్చిపోయే వాళ్ళు ఉన్నంతకాలం ఒకే ప్రసంగాన్ని సంవత్సరం అంతా చెప్పచ్చు. మర్చిపోయిన వాళ్ళు ఉన్నంతకాలం సంవత్సరంతో ఒకే వాక్యం చెప్పచ్చు. అర్థమైందా? ఏం మర్చిపోవాలో, ఏ జ్ఞాపకం పెట్టుకోవాలో కూడా ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏం గుర్తుండాలో, ఏం మర్చిపోవాలో కూడా తెలియాలి. కొన్ని ఫిట్ చేసుకోకూడదు, మైండ్లో ఫిట్ చేసుకోకూడదు. నేను చిన్నప్పుడు చదువుకున్నా, నా స్కూల్లో చదువుకున్న వాళ్ళల్లో ఒక్కడ పేరే నాకు గుర్తుంది, ఎవరి పేరు గుర్తులేదు. మా స్కూల్లో ఏమంటారు, స్కూల్ అంతటికి పెద్దగా పెడతారే, క్లాస్కి క్లాస్ లీడర్ ఉన్నాడే గిరీష్, వాడు సేట్ల పిల్లోడు. వాడు ఒక్కడ పేరు గుర్తుంది, ఎవరి పేరు గుర్తులేదు. గిరీష్ అని ఒక పిల్లోడు, వాడి పేరు గిరీష్, వాడి పేరు ఒకటి గుర్తుంది. నాకు అందరి పేర్లు ఎందుకు గుర్తుమంటే హార్డ్ డిస్క్లో ఖాళీ లేదు. మీ పేర్లు కూడా ఎవరి పేర్లు నాకు గుర్తులేదు. కొంతమంది కొన్ని పేర్లు కోడ్ పెట్టుకుంటాను నేను, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటా. ఒకరికి వంకరాన్ని పెట్టుకున్నా, నా మైండ్లో పెట్టుకున్నా, మీకు చెప్పను. ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టుకుంటా. ఒకరికి సెకండ్ హ్యాండ్ అని పెట్టుకున్నా. ఒకటి బిజినెస్ మ్యాన్ అని పెట్టుకున్నా. సినిమా కదా బిజినెస్ మ్యాన్ అని పెట్టుకున్నా. ఈ గుర్తులు అనవసరం, ప్లేస్ వేస్ట్. ఏది మైండ్లో ఫీడ్ చేసుకోవాలో, ఏది మైండ్ ఫీడ్ చేసుకోకూడదు మనకి తెలిసి ఉండాలా, ఒక ప్రత్యేకంగా ఉండాలి. మనం పొరపాటున ఏటిని మన మైండ్లో పెట్టుకోకూడదు. కొంతమంది పెళ్లి చూపుల్లో నువ్వేమన్నావు నాకు తెలుసు, నిన్ను సాధించకపోతే అప్పుడు చెప్పు అంటారు. పెళ్ళిళ్ళయ్యి పిల్లలు కానీ మనవరాళ్ళు పుట్టినా ఆ రోజు ఏమో అన్నాడంట వాళ్ళ అమ్మోళ్ళని, అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళని ఏమన్నాడంట వాళ్ళ అమ్మా నాయన్ని. అది మనసులో పెట్టుకొని వాడిని సాధించి
వాడి జీవితం సంకనాగిపోతాడు చేసి. అది కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, అటాటి కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏరుగా ఉంటాను నేను, చెప్పు ఏం చెప్పాలా? ఎలా ఉంటాను నేను? ప్రత్యేకంగా ఉంటా. తిమోతికి రాసు 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, నేను ముగిస్తా. తిమోతికి రాసు 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరక తమను తాము పరిశుద్ధపరుచుకుని. వాడు పరిశుద్ధపరచబడి. దేంట్లో చేరకూడదు, దేంట్లో అంటే దాంట్లో చేరకూడదు. చేరకుండా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే యజమానుడు వాడుకునే పాత్రగా నేను చేస్తాడు. చప్పట్లు కొట్టండి, గట్టి గట్టి కొట్ట. ఎంతకాలం పరిశుద్ధంగా ఉండాలి? ఎంతకాలం పరిశుద్ధంగా ఉండాలి? ఎవడు వాడుకునేది నన్ను? యజమానుడు వాడుకుంటాడు. ఏడ వాడుకుంటాడు? ఒకడు నా దగ్గరికి వచ్చి గొడవ నాతో, అందరి పిల్లలే పెళ్ళి అయిపోతున్నారు, నా కూతురు పెళ్ళి కావట్లా. వాళ్ళు చూడు, ఆ పిల్ల చూడు, మేకప్లు చేస్తుంది, డెకరేషన్ చేస్తుంది, ఏడంటే ఆడ తిరుగుతుంది, ఆటాలు తిరుగుతుంది. ఆ పిల్లకి అయిపోయింది, నా కూతురికి కాల. పరిశుద్ధంగా పెంచుతున్నా, పవిత్రంగా పెంచుతున్నా, మందిరాన్ని తీసుకొస్తున్నా, బైబిల్ చదివిస్తున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, జీవిస్తున్నా. నా కూతురు పెళ్ళి కట్టలే. ఒరే, బైబిల్లో వాక్యం ఏముందిరా? ఏముంది? వాటిలో చేరక తనను తాను పవిత్రంగా పెట్టుకునే వాళ్ళని యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా దేవుడు వాడుకునే గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఆమేన్. గట్టి చెప్పు, హుషారు చెప్పు. ఆలస్యమైతే అయ్యింది, కానీ అది అలక్ష్యం కాదు. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ పట్ల దేవుడు చేయడానికి ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎత్తుక్కుంటా వస్తాడు ఎక్కడి నుంచో, పక్క నుంచి. సంపాదించి ఆశీర్వాదకరంగా ఉన్న ఒక కుటుంబం నిన్ను ఎత్తుక్కుంటా వస్తుంది. నువ్వేం కాపాడుకోవాలి? ప్రత్యేకంగా ఉండే జీవితం నీలో ఉండాలి. వెతుక్కుంటా వస్తారు. ఎలియాజరు వస్తాడు, వెతుక్కుంటా వస్తాడు. అబ్రహాం పంపిస్తాడు. రెబ్కాను ఎత్తుకోపోవడానికి రాలేదా? నీ జీవితంలో కూడా దేవుడు అలా చేస్తాడు. కాపాడుకో. ఏమీ దొరక్కపోతే పరిగెత్తుకోపోయి కాగితాల పూల చెట్టు ఉంటుంది చూడు, కాగితాల పూల చెట్టు ఉంటుంది కదా అబ్బా, రంగురంగులుగా తెల్లది ఎర్రగా పూలు. దాన్ని తీసుకొని దాన్ని ఇటని దాన్ని పూసుకొని వస్తుంది. కాగితాలు ఏం దొరక కాగితాలు పూలు పూసుకొని ఏం చేస్తాను? చెప్పకూడదు అనుకుంటా చెప్పేస్తా ఉంటాను నేను. నన్ను ఏం నా బిడ్డలకు కాబట్టి నేను ఎవరికి చెప్పుకోవాలి? దేవుని స్తోత్రం కలుగునుగా. చేతులెత్తాలి చెప్పండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. నా బిడ్డలకు కాబట్టి నేను ఎవరికి చెప్పుకోవాలి? చెప్పండి, మీరు ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? నేను అంత దరిద్రం ఏంటి? కాగితాలు పూలేంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. రెండవది చెప్పండి. రెండవది ఏంది? ఆశా నిగ్రహం. అంటే సింపుల్గా చెప్పమంటారా, కాస్ట్లీగా చెప్పమంటారా? చీప్గా చెప్తా ఒకటేనండి. చీప్గా ఒకటి చెప్తా. ఏ చీఫ్ మినిస్టర్ ఎనరా? చీప్గా ఒకటి చెప్తా. ఒకడు మన పక్కన చింతకాయ తింటున్నాడు. ఏం తింటున్నాడు? మనకు నోరు ఓరుతుందా ఓరదా? అది ఆశా నిగ్రహం అంటే. ఇంతకంటే మీకు ఏం చెప్పాలా? చింతకాయ పచ్చడి. ఒకటి చింతకాయ తింటున్నాడండి,
ఇప్పుడు చింతకాయ అంటేనే ఇప్పుడు మీరందరూ ఇప్పుడు మీకు అందరికి చింతకాయ చూడలా కదా మీరు ఇప్పుడు ఊరికే నేను చెప్పా చింతకాయ అని నేను చెప్తుంటే నాకే నోరు ఊరుతుంది నోరు ఊరుతుంది చింతకాయ అనగానే నిమ్మకాయ ఊరగాయ అనగానే చింతకాయ అనగానే ఎట్లా నోరు ఊరుతుందో అది ఆశా నిగ్రహం అంటే. చూసినప్పుడు మనము కూడా దానిని ఆస్వాదిస్తే బాగుంటుంది, తింటే బాగుంటుంది అని అనిపించటమే ఆశా నిగ్రహము. 9 ఫలాలలో 9వది ఆశా నిగ్రహము. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు 9 ఫలాల్లో 9వది ఆశా నిగ్రహము. ఆశ పుడుతుంది. రాజు తినే భోజనం ఆడు పెట్టుంటే, రాజు తినే ఆహారం అక్కడ ఉంటే తినాలనిపించదా? రాజు తినే ఆహారం సంగతి పక్కన పెట్టు. నేను ఇంకో కోణంలో పోతున్నా. ఇప్పుడు కొంచెం కాస్ట్లీకి చెప్తా, ఇంకొంచెం కాస్ట్లీకి చెప్తా. ఇది ఒక చీప్కి చెప్పినా కొంచెం కాస్ట్లీకి చెప్తా. యాకోబు కూర వండుకుంటున్నాడు. మాంసం కూర, చిక్కుడుకాయ కూర. ఇప్పుడు మాంసం కూర కాదు, ఆశా నిగ్రహాన్ని జయించాలంటే చిక్కుడుకాయ కూర చాలు. మాంసం తిని పాడైపోతారు అంటారు, చిక్కుడుకాయ కూర తిని నాశనం అయిపోవడం ఉన్నాడు ఇక్కడ. రే, కోడి తింటే కోడిలాగా, మాంసం తింటే మాంసంలో కోళ్ళు, పొట్టేలు తింటే పొట్టేలులాగా అవుతారని చెప్తుంటాడు ఒకడు. ఉన్నాడు ఒకడు, అర్ధపింగళం వాడు ఒకడు ఉన్నాడు ఒకడు. చిక్కుడుకాయ కూర చూసి ఎర్రగా పుల్లగా చూసి నోరూరింది వాడికి. దాన్ని ఆశా నిగ్రహం అంటారు. వాడు ముందుగానే ఆకలితో ఉన్నాడు. ఎలా ఉన్నాడు వాడు? ఎబ్రీ పత్రిక 12:16 వచ్చింది చదవండి. ఎబ్రీ పత్రిక ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని. ఆది కాండలో చూడండి, ఎర్రగా పుల్లగా చదువు. అది చదువు, ఎర్రగా పుల్లగా వాడు అన్నం. నేను అలసి ఉన్నాను. ఈడు ముందుగానే అలసిపోయి ఉన్నాడు. ఎర్రగా కాస్ట్లీ అని చెప్పాను కదా, ఎర్రగా. ఇప్పుడు ఇందాకే చెప్పాను కాగితాలు పూలు పూసుకునేది, అందుకే ఎర్రగా. అది ఎర్రగా ఉన్నది కొంచెం నాకు తెలిసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత ఏదేమో అనబడిను. అందుకు యాకోబు ప్లాన్ వేసాడు. నీ జ్యేష్ఠత్వ అప్పుకు నాకు ఇస్తే నేను ఈ కూర పెడతా అన్నాడు. చూసావా ఎంత పని అయిందో? చూసావా? ఫిలిప్పీ రాసిన పత్రిక 3:19లోనా కడిపే వాళ్ళకి దేవుడు అని. ఇప్పుడు ఎక్కడ దెబ్బతింటున్నారంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ తిండి కాడే దెబ్బతింటున్నారు. నాశనం వారి అంతం. వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు. ఈడు ఆడకపోయి ముందుగానే ఆకలితో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి బానిసలుగా పెట్టినారు. దానియేలుని బానిసలుగా పెట్టినారు. ఎదుటగా రాజభోజనం ఉంది, అక్కడ రాజులు తినే మందు ఉంది. అర్థమైందా? రాజులు తినే మందు ఉంది అక్కడ, రాజులు తినే ఆహారం ఉంది, ద్రాక్షారసం ఉంది అక్కడ. అర్థమవుతుందా? నేను ఫ్లైట్లో పోయేటప్పుడు, విదేశాలకి ఫ్లైట్లో పోయేటప్పుడు ఫ్లైట్లో భోజనం ఇస్తారు. భోజనం చేస్తా, పొరపాటున కోక్ కూడా తాగను, నేను కూల్ డ్రింక్ కూడా తాగను ఫ్లైట్లో.
కూల్ డ్రింక్ కూడా తాగను. ఎందుకంటే దాంట్లో అక్కడ దాని పక్కన మందులు ఉంటాయి, మందు పెట్టుంటారు. ఎవరికి ఎంత తాగినా ఆడిస్తారు, మొద్దు చేతికి ఇస్తారు తాగమని. పెద్ద పెద్ద ఫ్లైట్లు అయితే మొద్దు చేతికి ఇస్తారు, కొన్ని ఫ్లైట్లు అయితే గ్లాసులో పోసిస్తారు. ఎందుకంటే గంటల సేపు తాగి పడుకోవచ్చు. మూలన్న ముసిలిది కూడా తాగుతుంది ఫ్లైట్లో. మూలన్న ముసిలోడు కూడా తాగి కూర్చొని శుద్ధం తాగి దిగుతుంటారు. పొరపాటున కూల్ డ్రింక్ కూడా ముట్టుకొని నేను సేవకు రాకముందు మా మామగారు వడ్రంగి పని చేస్తాడు. నేను కూడా 7 సంవత్సరాలు వడ్రంగి పని చేసిన. లారీ బాడీ బిల్డింగ్ వర్క్ చేసి నేను కార్పెంటర్ వర్క్ వడ్రంగి పని 7 సంవత్సరాలు చేసిన నేను కూడా. మా మామ ఫుల్ తాగుపోతాడు. మా అమ్మ వాళ్ళ అన్న వెంకటదాసు, ఆయన పేరు వెంకటదాసు, మా ఆయన పేరు వెంకటరామమ్మ, ఆయన వెంకటదాసు. ఫుల్ తాగుపోతాడు. ఒక లారీ బాడీ బిల్డింగ్ ఒప్పుకున్నాడంటే ఆ ₹1,00,000 మాట్లాడుకొని సగం అడ్వాన్స్ తీసుకొని జోలో పెట్టుకొని నేరుగా బార్లో కూర్చొని ఆ డబ్బులు అయ్యేంత వరకు తాగుతాడు. నేను నేరుగా బార్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన తాగినంతసేపు కూర్చొని కూల్ డ్రింక్ తాగనేవాడు, నీళ్ళు కూడా తాగననేవాడు. బార్ అది. ఆడికి ఎందుకు పోయినామన్న సంగతి తర్వాత సబ్జెక్టు. మా మామ అన్నాడు, జోబిన డబ్బులు ఉన్నాయి, పోగొట్టుకుంటాడని వెళ్ళి కూర్చున్నా. అయిన తర్వాత నీళ్లు కూడా తాగల. బయటికి తీసుకొచ్చి స్కూటర్ ఎక్కించుకొని వచ్చి రూమ్లో తీసుకొచ్చి బింది నీళ్లు పైన పోసి స్నానం చేపించి పడుకోబెట్టి ఇంటికి వచ్చేవాడిని. గ్లాస్ నీళ్లు కూడా తాగేవాడిని కదా అక్కడ. సేవకు రాకముందు సంగతి చెప్తున్నా. అందుకని మా మామ విన్నాడు తెలుసా నన్ను, సేవకు రాకముందు, ఒరేయ్ నువ్వు నాతో కూడా లోపలికి వచ్చి కూర్చొని నీళ్లు కూడా తాగల, నా కూతుర్ని నీకే ఇస్తా అన్నాడు. మా మామ నాతో అన్నమాట, మామ నేను చాలా కాస్ట్లీ మామ అన్న. నేను చాలా కాస్ట్లీ మామ, నేను సేవ చేయాలా, నేను పొరపాటున పెళ్లి చేసుకునంటే నీ రేట్ ఎంత చెప్పు రా కొంటా అన్నాడు. నీ తాత దిగి వచ్చి నన్ను కొనలేవు తాత మామ అని చెప్పా. నీ తాత దిగి వచ్చి నన్ను కొనలేవు, నన్ను ఒక ఆయన కొనేసిన్నాడు నజరేయుడు యేసయ్య, నీ తాత కూడా నన్ను కొనలేడని చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడ వేడివేడికి ఎర్రగా ఉంది అక్కడ, ఆకలి ఆడ ఉంది. ఎవడు చూశాడు పోతే పోయి జ్యేష్ఠత్వం పక్కుని దాన్ని నాశనం చేసుకొని సరే తీసుకో అని తినేశాడు. తినేసిన తర్వాత ఏడ్చాడు చూడండి. తినిన తర్వాత ఏడ్చాడు, భయంకరంగా ఏడ్చాడు. నానా ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా నాన్న, ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా నాన్న, ఒక్కటి కూడా లేదురా, మీ తమ్ముడు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు అన్నాడు. జ్యేష్ఠత్వం అమ్ముకున్న భ్రష్టుడు వ్యభిచారి అని రాసింది ఇక్కడ. వ్యభిచారం చేసే వాళ్ళందరూ ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకునేవాళ్ళు, శరీరాన్ని తాకట్టు పెట్టుకునేవాళ్ళు. వాడు కూర తిన్నాడు, వీళ్ళు ఇంకేదో తిన్నారు, అంతే తేడా. అంతే. డీప్గా వెళ్ళమన్నారు కదా, వెళ్ళా, మీరే కదా వెళ్ళమనింది. నన్ను ఏం చేయమంటారు? ఇందాకేమో లైట్గా చెప్తానన్నా, వద్దన్నారు. ఇప్పుడు డీప్గా చెప్పమన్నారు, డీప్గా చెప్తున్నా. తినద్దన్నది తిన్నాడు, తినద్దన్నది తినేడు, అందుకే జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏడ్చేలాము, ఇప్పుడు ఏడ్చేలాము. కొంతమంది ఏడుస్తారు నా దగ్గరికి వచ్చి, అన్నా అన్నీ దోచుకున్నాడు అన్న, అన్నీ మోసం చేశాడన్న. 7 సంవత్సరాలన్నా మా ఇద్దరి బంధం, 7 సంవత్సరాల నుంచి ఉన్నామన్నా మేమిద్దరం బంధం. అన్నీ దోచుకున్నాడన్నా, ఇప్పుడు వద్దంటున్నాడన్నా. మంచి సంబంధం వచ్చిందన్న, వాడికి డాక్టర్ సంబంధం వచ్చిందన్న, ఇప్పుడు నన్ను వద్దంటున్నాడన్న. నేను తక్కువ, పెళ్ళికాడికి పోయి చింతపండు చేసి వస్తానింది. అక్కడికి వెళ్ళి వాడు ఎట్ట చేసుకుంటాడో చూస్తా. ఎవరు జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకోమన్నారు?
నీ దేహం దేవునికి ఆలయమవుతున్న సంగతికి తెలియదా? దాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు? దాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు? నేను తినను, నిగ్రహ శక్తి కలిగి ఉంటా, చూస్తాను, తిన్ను. అది నా ముందు పెట్టావు, నేను తిన్ను. నా ముందేమన్నా నేను తిన్ను. ఒకసారి లాంగ్ అగో, చాలా సంవత్సరాల క్రితం, నేను ఒక ఇంటికి పోయినా విజిటింగ్. ఇప్పుడు విజిటింగ్ ఇప్పుడు పోను, ఎక్కడికి పోవట్లే. ఎవరింటికన్నా పోయానంటే వాళ్ళు అదృష్టవంతులు అయి ఉండాలి. అయితే అదృష్టవంతులైన ఉండాలా, దురదృష్టులైన ఉండాలా. ఒంటరిగా మాత్రం పోను. ఒంటరిగా వస్తే మీరు ఎవరు మీ ఇంటికి రానియకూడదు. ఆమెనండి అందరూ. నోళ్ళు తెరవండి. ఆమెనండి. ఒంటరిగా వస్తే రానియకూడదు, గేటు ముందే ఆపాల. నన్నే కాదు, ఎవరైనా సరే, మా సేవకుల్లో ఎవరైనా సరే ఒంటరిగా వస్తే గేటు ముందే ఆపాలా. ఇద్దరుగా వస్తే లోపలికి రానియాలి. అర్థమవుతుందా? కొంతమంది మా ఇంటికి రావట్లేదు అంటారు. మీ యజమాని పంపించి వస్తా అని చెప్తాను. వాళ్ళ యజమానుడు ఉంటే పోతా. అది ఒకప్పుడు చాలా కాలం కింద ఒక ఇంటికి పోతే ఇంత ఒక చిన్న డబ్బా, ఆ డబ్బా నిండా బంగారం ఉంది. ఆ బంగారు తీసుకొచ్చి ముందు పెట్టి, నా ముందు నీకు ఏది కావాలి తీసుకో అన్నారు. ఏది కావాలి తీసుకున్నా, నాకు ఏది వద్దాను. నాకెందుకు బంగారా? ఏం చేసుకోవాలి నేను? మీరు చెప్పండి, ఏం చేసుకోవాలి బంగారా? ఎవరికి దిగేయాలా? ఎవరికి ఇవ్వాలా? నాకెందుకు బంగారు? ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా. ఏది కావాలి తీసుకోపో అన్నారు. నాకు వద్దన్న. చిన్నప్పుడు మా తాత నాకు జమీందారు ఉంగరం చేయించాడు. చుట్టూ తెల్లరాళ్ళు, మధ్యలో బ్లూ ఉంగరం, బ్లూ రాయి. జమీందారు ఉంగరం చేయించాడు. కావాలంటే నేను చిన్నప్పుడు ఫోటో ఉంది నా దగ్గర, చూపిస్తాను మీకు. ఏలిట పెట్టుకొని ఉంటుంది, అది కనపడాలని. చిన్నప్పుడు చూడు, ఏలిట అది కనపడాలని ఆ ఫోటోలో ఏలిట పెట్టుకొని ఉన్నా. నాకు బాగా గుర్తు, ఏలిట పెట్టుకొని ఉన్నా. నాకు పొరపాటున నాకు అసలు చిన్నప్పటి నుంచే అది నాకు ఇష్టం లేదు. డబ్బులు కూడా నాకు పెద్దగా దాని మీద కూడా అసలు పొరపాటున, నేను సంపాదించే రోజుల్లోనే నేను డబ్బుని అసలు దాని జోలికి పోయేవాడిని కాదు. అర్థం కాలేదా? మొత్తం నా ముందు పెట్టి తీసుకెళ్ళి నాకెందుకు? దానియాల ముందు అన్నీ ఉన్నాయి అక్కడ, నాకెందుకు? ఈరోజు బంగారు తీసుకోమంటారు, రేపు ఇంకోటి తీసుకోమంటారు, తర్వాత రేపు ఇంకోటి తీసుకోమంటారు. అర్థమైందా? అది ఒక సన్యాసుడు ఉండేవాడంట. సన్యాసుడు అంటే బ్రహ్మచారి, సన్యాసి కాదు. సన్యాసి అంటే పెళ్ళాన్ని వదిలిపెట్టినోడు సన్యాసి అంటారు. బ్రహ్మచారి, ఒక బ్రహ్మచారి ఉన్నాడంట. వాడు పోతా వాడు శిష్యుడికి 2 గోసిపాత్రలు ఇచ్చి, తెలుసు కదా గోసిపాత్రలు అంటే, తెలుసు కదా, అడ్డం పెట్టుకునే దానికి 2 ఇచ్చి, ఒరే నాయన భిక్షాటం చేసుకుంటే ఈ ఊళ్ళో బతకరా అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. వాడు భిక్షాటం చేసుకుంటూ పోతా ఉంటే ఒకరోజు వాడు ఉతికి ఆరేసి ఉంటే, వీడి దరిద్రం, వీడికి 2 గోసిపాత్రలు ఉంటే ఆ దరిద్రం పెళ్ళికొచ్చి వాడు గోసిపాత్రను కొట్టేసింది దాన్ని. వాడు భిక్షాటన చేయడానికి పోయినప్పుడు, అయ్యా 2 గుడ్లు ఏదైనా పాత బట్టలు ఉంటే ఏంటి, నాకు గోసిపాత్ర పోయింది అని అంటుంటే, ఎందుకు పోయింది అని అంటాడు ఒకడు. ఎలుకలు కొట్టేసినాయ్యా. ఎలుకలు కొట్టేశాయా? ఒక పని చెయ్యి, మా పిల్లల్ని కానీ ఉంది, ఒక పిల్లిని తీసుకెళ్ళాడు పెట్టు, ఎలుకలు పోతాయి అన్నాడంట. వాడు పిల్లిని తెచ్చింటికాడు పెట్టుకున్నాడు. పిల్లి తెచ్చింటికాడు పెట్టుకుంటే మరుసటి రోజు ఇంటింటికి పోయి అన్నం కొంచెం పాలు ఇవ్వండి అంటాడు. కొంచెం అన్నం కొంచెం పాలు ఇవ్వండి. పాలు ఎందుకంటే పిల్లికి అన్నాడంట. పిల్లికి ఏం కావాలా? దీనికి కొంచెం అన్నం అంటే పిల్లి అంటే పిల్లికి పాప రోజు పాలాడుతూనే, అదిగో ఈయనందు మా దూడ ఒక ఆవు లెక్కుపోనాడంట. ఆ ఆవుని తీసుకొచ్చి కట్టేసుకుని దాని దూడని ఆవుని కట్టుకుని ఆడ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటింటికి తిరిగి గడ్డి ఎందుకు ఆడ 1/2 ఎకరం తీసుకుపోనంట. 1/2 ఎకరం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నాకు ఇప్పుడు ఇల్లు కావాలన్నాడంట.
అందరు కలిసి ఒక ఇల్లు కట్టించినారంట. ఇల్లు కట్టించిన తర్వాత నాకు అన్నం వండి పెట్టేవాళ్ళు ఎవరు లేరన్నాడట. ఆడ మొత్తానికి ఒక ఆమె పెళ్లి కాకుండా కన్యక ఉందంట. వీడికి వయసుకి తగ్గట్టుగా 40 ఏళ్ల కన్యక దొరికింది. మొత్తానికి కన్యకని ఇచ్చి పెళ్లి చేసినారు. తర్వాత మొత్తానికి ఆడ చెట్టు కింద కాపురం చేస్తూ ఉన్నాడు. పిల్లల్ని కానీ ఆ వదిలేసి వెళ్ళిపోయిన ఆయన ఉన్నాడే గురువు. ఒక 20 ఏళ్ల తర్వాత హిమాలయాల్లోంచి తిరిగి వచ్చాడంట. తిరిగి వస్తే ఈ చెట్టు కింద నా శిష్యుడిని పెట్టిపోయి ఎట్టుందంటే ఆ చెట్టు కింద ఒక ఊరైపోయిందంట. చెట్టు కింద ఇల్లు కాదు కదా, పెద్ద ఊరైపోయిందంట. ఇది లేదని అది లేదని ఇది లేదని అది లేదని ఇది లేదని అది దాన్ని దీన్ని చన్నీంట్లో పెట్టుకుంటే ఎట్టే ఉంటుంది. అర్థం కాల మీకెందుకు అర్థం అవుద్ది? మీకు అర్థం కానట్టుగా ఉన్నారు మీరు. పోనీలే, అర్థమైతే చాలు. మొత్తానికి ముగిస్తున్నా. అర్థమవుతుందా? నిగ్రహ శక్తి ఉండాలా. ఒకటి. రెండోది ఆశ వస్తుంది. ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా వస్తుంది ఆశ. ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఆశ వస్తుంది. ఆశ లేనోడు ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్లా. నాకు ఆశ లేదంటే అది అబద్ధం. కానీ నిగ్రహ శక్తి దేవుడు మీకు అనుగ్రహించును గాక. చేతుల తెల్లలు చెప్పు. బంగారు కావాలా? కట్ల కాగితాలు కావాలా? ఒకడు న్యూస్ పేపర్లో 500 రూపాయల నోట్ల కట్లెట్ పెట్టినాడు ఏదో పబ్లిసిటీలో. వాటిని చూసి అయ్యో డబ్బంతా నాకు అయిపోతే బాగున్నాయి, డబ్బంతా నాది అయిపోతుంది, ఈ డబ్బంతా నాది అయితే బాగున్నాను. దరిద్రురా నాయన. అది నీ పవిత్రతను కాపాడుకో, వేరుగా ఉండు. రాజ్యాన్ని దానియేలు చేతికి అప్పగించలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది ఏంటి? జయించాల. జీవితం ఉండాలి దాని మీద. నేను జయించాను దీన్ని. చీప్గా ఒకటి చెప్తా, కాస్ట్లీకి ఇంకోటి చెప్తా. చీప్ అంటే ఏం లే. ఇన్ని గంటలకు పడుకోవాలి, ఇన్ని గంటలకు లెయ్యాలా అనుకోండి. నేను ఇన్ని గంటలకు పడుకోవాలి, ఇన్ని గంటలకు లెయ్యాలి. లేస్తున్నారా? ఉదయాన్నే 5 సూర్యుడు రాకముందు నిద్ర లేసేవాళ్ళు మాత్రమే చేతులు తల్లిలే చెప్పండి. అందరు కాదు. ఊరికి అందరితో నలుగురితో 10 మందితో గో అని తట్టున్నారు మీరు. నా అంటే నారాయణపురం, గో అంటే గోవా. మీరు ఇంకొక విధంగా అనుకునేరు. మీరు ఇంకా పాత డైలాగ్లోనే ఉన్నారు మీరు. అది కొత్త డైలాగ్ చెప్తున్నా. అది అర్థమైందా? నిద్ర మీద చేయలేదు. దేని మీద? సింపుల్గా చెప్తాను. దేని మీద? నిద్ర మీద చేయలేదు. ఉదయాన్నే మీరు 5 గంటలకు లేస్తాను. నేను 5 గంటలకు లేచి చూడండి. లేండి. మీరు లేచారంటే మీ జీవితంలో ఎన్ని మీరు సాధిస్తారంటే అన్ని సాధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈజీగా మీ జీవితం మీకు వచ్చినట్టే. నిద్ర మీద చేయలేదు. తిండికి జయించాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? అంతా ముందు పెట్టుకో, గొంతు మీద కత్తి పెట్టుకో. జయించటం అంటే అదే. కాస్ట్లీకి చెప్పమన్నారు కదా, ప్రతి ఒక్కరూ కత్తి ఉండాలా. శిష్యుల దగ్గర కత్తి ఉందా లేదా? చెవు నరికాడా లేదా? ఏం నోట్లేరు నరికాడా లేదా? ప్రతి విశ్వాస దగ్గర కత్తి ఉండాలా. నరకడానికి కాదు, ఎదుటోళ్ళు నరకడానికి కాదు, నీ గొంతు మీద పెట్టుకోవడానికి. నీ ముందు తినడానికి అన్నీ ఉన్నప్పుడు ఏం పెట్టుకోవాలి నువ్వు గొంతుకి? దాన్ని జయించటం అంటే
ఇంకోటి ఏమీ లే. జయించటం అంటే అదే. బా ఏముందిరా, కత్తిలాగా ఉందిరా అన్నాడంట. పూడ్చిందంట ఒకటే. అర్థమైందా? జయించాలా, జీవితం ఉండాలా, నిద్ర మీద జయం ఉండాలా, తిండి మీద జయం ఉండాలా, పాపం మీద జయం ఉండాలా, శరీరం మీద జయం ఉండాలా. యేసు ప్రభు లోకాన్ని, పాపాన్ని, సమాధిని జయించిన విజయ వీరుడు. జయించిన వారిని నా తండ్రి సింహాసనం మీద నాతో కూడా కూర్చోబెడతానన్నాడు. జయించిన వాడు నా తండ్రితో కూడా, నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు నా సింహాసనం మీద వీరు ఉంటారన్నాడు. జయించాలి. 1 2 3 దానియేలు ఒకటే చెప్తున్నాడు, మేము రాజు పెట్టిన భోజనాన్ని, పానీయమును మాకు వద్దు. ప్రత్యేకత తీసుకుంటున్నాడు, నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడు, జయించాడు. ఈ 3 అనుభవాలు కలిగిన వాళ్ళ ముఖాలు సౌందర్యంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? సౌందర్యంగా ఉంటాయి. దానికి మేకప్ చేసుకోవాల్సిన అవసరం లే. మేకప్ చేసుకుంటే వచ్చే అందం కాదు ఇది. ఎంత మేకప్ చేసుకున్నా చివరికి అది ఏదో ఒక రోజు అది విషమించి నీ ముఖం ఇంకొక రకంగా తీసుకెళ్తా. దాంట్లో ఉన్న కెమికల్స్ వలన నీ ముఖం ఇంకొక విధంగా మారచ్చు. ఈ అందం తగ్గదు, పొరపాటును తగ్గదు. నీ పొరపాటును తగ్గదు. నీ ముఖంలో ప్రశాంతత, ఆ ముఖంలో ఉన్న తేజస్సు తగ్గదు. కారణం ఏంటంటే నీవు మొట్టమొదటి ఏంటి? ప్రత్యేకంగా ఉన్నావు. 2వది నిగ్రహం కలిగి ఉన్నావు. 3వది జయించే జీవితం నీకుంది. ఎక్కడున్నాళ్ళు అక్కడ మోకరించండి. దేవుని చిత్తం అయితే జయాన్ని గురించి ఒక ఆదివారం అంతా చెప్పుకుందాం. అందరు ఎక్కడున్నాళ్ళు అక్కడ మోకరించండి. నిలువు మోకాళ్ళంగా ఉండి అందరూ నిలువు మోకాళ్ళంగా ఉండి అందరూ. చూసారా, మోకాళ్ళలో ఉండడానికి ఇంత టైం పట్టిందంటే మీ శరీరం మీకే అసలు జయం లేదని అర్థం అనమాట. మీ శరీరాన్ని మీరు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. చుక్కుడుగాయలు కూరాడని ఉంటే ఆడ పోగే తట్టున్నారు మీరు కూడా. మోకాళ్ళు వంగండి అంటే ఇంతసేపు పట్టింది. మీ శరీరం వంగనంటది. దాన్ని చెప్పిన మాట ఈయన మోకాళ్ళ మీద పెట్టాలి. దాన్ని సాధన చేయాలా, మోకాళ్ళు వంగాల. 2 చేతులు పైకెత్తండి. ప్రభా నాయనా, దానియేలులాగానే ప్రత్యేకంగా ఉంటా. దానియేలులాగా నేను ఆశా నిగ్రహం కలిగి ఉంటా. దానియేలులాగా నేను జీవితం కలిగి ఉంటా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 2 చేతులు పైకెత్తండి అందరూ. 2 చేతులు పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 2 చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు సూటిగా నీతోనే చెప్పి ఉన్నాడు. దానియేలుని ముందు పెట్టి, కడుపే దేవుడు, నీకు కడుపే దేవుడు. తిండి మీద చేయలేదు, నిద్ర మీద చేయలేదు, చెడ్డ మాటల మీద చేయలేదు, కంటి మీద చేయలేదు, ఈ చెవులతో పనికిమాలిన ఈనే దాని మీద చేయలేదు, పనికిమాలిన స్థలాలకు నడిచిపోయే దాని మీద జయం లేదు. నీ శరీరం మీద నీకు జయం లేకపోతే నువ్వు నువ్వు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. 2 చేతుల పైకెత్తండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. యేసయ్యా, గతించిన కాలమంతా మీరు కనుపాప వలె కాపాడి ఉన్నారు యేసయ్యా. అయ్యా, ఈ రోజున సర్వలోకము మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచుండగా మీరు మా మధ్యలోనికి వచ్చి మీ పునరుద్ధానపు శక్తిని ప్రతి వారికి మీరు అనుగ్రహించినందుకొరకై స్తోత్రం నాయనా. యేసయ్యా, మీ దాసులను మీరు మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. ఈరోజు ఆత్మీయులుగా పిలువబడుచున్న పరిశుద్ధులందరూ కూడా వారి వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు ఎలా నడిపించుకుంటున్నారో మీరు తెలియచేశారు ప్రభువా. దానియేలు తనను
తనను తాను అపవిత్రపరచుకోకూడదని ప్రత్యేకంగా ఉన్నాడు. నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడు. సమస్తాన్ని జయించగలిగినాడు. ప్రభా, ఈ 3 స్వభావాలు మా అందరికీ మీరు దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రం నాయన. దానియేలు వలె ప్రభా మీకు స్తోత్రం. ప్రత్యేకంగా నేను నా కుటుంబం ఉండాలని ఆత్మీయులు వివేచించగలగాలి నాయన. విగ్రహారాధికులతో సాంగత్యము చేయడం తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా, అవిశ్వాసులతో సాంగత్యము చేయడం, అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా నాయన మీ పరిశుద్ధులకు తగవు గనుక ప్రభువా తండ్రి, ప్రతి బిడ్డ కూడా నాయన నేను ప్రత్యేకంగా ఉన్నానా లేదా, నా ఆత్మీయతను నేను కాచుకుంటున్నానా లేదా, యేసయ్యా ఈ ఉదయకాలమున నాకు సహాయం చేయండి. నేను ప్రత్యేకమైన అనుభవాలలో, వేరుపాటు అనుభవాలలో నడుచుకోవాలని ప్రతి బిడ్డకి మీరు ఆత్మ ప్రేరేపణ కలుగు చేయండి. ఆత్మలో ప్రతి బిడ్డని సిద్ధపరచండి యేసయ్యా. నాయన, నిగ్రహ శక్తి ఆత్మీయులకు చాలా అవసరమై ఉన్నది ప్రభా. ప్రభా, నిగ్రహ శక్తి దయచేయండి. ఎవరికి ఏ విషయంలో నిగ్రహం లేదని అనుకుంటున్నారో పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరిలో నిగ్రహ శక్తి పుట్టునట్లుగా మీరు క్రియ చేయండి. ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ ఈ ఉదయకాలమున ఒక్కొక్కరిలో క్రియ జరిగించునుగాక. దానియేలు ప్రభువా ప్రత్యేకంగా ఉన్నాడు, నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడు గనక యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ఒక పాత్రగా మారాడు నాయన. ఘనమైన పాత్రగా మారి ఉన్నారు. మేమంతా ఘనమైన పాత్రగా ఉండాలి యేసయ్యా. యేసయ్యా, మీ మాటలకు తల వంచుకుని అప్పగించుకుంటున్నాం నాయన. జయించిన అనుభవాలు మాకు దయచేయండి. దేనికి నాయన బానిస కాకుండానట్లుగా, దేని చేత జయింపబడకుండానట్లుగా, ప్రతి విషయంలో మేము జయించేటట్లుగా దానియేలును మా ఎదుట ఉంచారు నాయన. అయ్యా, పరిశుద్ధుడైన దానియేలు ఒక మనిషే ప్రభు. అతను ఎలాగూ తనను తాను అపవిత్రపరుచుకోకుండా కాపాడుకున్నాడో ఆత్మీయులు ప్రతి నిత్యము అది గుర్తించాలి తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఆత్మీయ జీవితానికి, ప్రాణాత్మ శరీరానికి ఎక్కడ కల్మషం అంటకూడదు తండ్రి. కల్మషం అంటకుండానట్లుగా తండ్రి మమ్మల్ని మేము కాచుకుంటూ ప్రభు సమస్తమును జయించిన వారమై, నిగ్రహ శక్తి కలిగిన వారమై మీ రాజ్యంలో మిమ్మల్ని ఎదుర్కొనాలి. మా దేవుడు సమస్తమును జయించిన వాడు, ఆయన జయవీరుడుగా రాబోతున్నారు కనుక జయించిన మేము మిమ్మల్ని ఎదుర్కోవాలి ప్రభు. మరొకసారి మీ పాదాల యొద్ద శిరస్సు వంచి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ వాక్కును మా హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. అన్నకి మరింత కృప, ఆరోగ్యం, అభిషేకం ఇచ్చి మీరు ఘనపరచండి. మీరు వచ్చేంత వరకు మీ దాసుని మీ చేతుల్లో భద్రంగా వాడుకునండి యేసయ్యా. ఈ పునరుద్ధానపు ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించారు. ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా మీ బిడ్డలందరూ మీ సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చారు యేసయ్యా. మీ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి యేసయ్యా. ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా. మీ సురక్షితమైన రెక్కల చాటున దాచి కాపాడి రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చేతులపైకి అందరూ స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.